Hi guys, today we have to discuss the sitting arrangements topic, right? In sitting arrangements, we should know the directions of, we should know the directions. For example, this is the east, west, this is the north, and this is the south. You should know the directions. ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అని ఇలా క్వశ్చన్లో అడుగుతాడు కాబట్టి కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట. అన్నాడు అనుకో, సిట్టింగ్ అనే బెంచ్ అంటే బెంచ్ మీద కూర్చున్నప్పుడు మనం ఇలా తీసుకోవాలి. ఓకే, బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఇలా తీసుకోవాలి. ఓకే, వాళ్ళు ఇంకా ఏమంటారు, సర్కిల్ షేప్ లో కూర్చున్నప్పుడు అంటే ఫేసింగ్ టు ద సెంటర్, అంటే సెంటర్ ని ఫేస్ చేసుకొని ఒక సర్కిల్ షేప్ లో కూర్చున్నారు అని అంటే ఇలా తీసుకోవాలి. మనం సర్కిల్ ఇలా తీసుకోవాలి, ఇక్కడ కూర్చున్నారు ఇలా మార్క్స్ పెట్టేసుకోవాలి. రైట్, ఇది సర్కిల్ షేప్ అనమాట. ఎంతమంది ఉంటే అన్ని ఇవి తీసుకోవాలి. నెక్స్ట్, ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అనమాట. ఇవి తెలిస్తేనే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. A, P, R, X, S and Z are sitting in a row. S and Z are in the center. A and P are at the ends. R is sitting to the left of A. And who is to the right of P అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే ఈ ఇచ్చిన 6 ఏమన్నాడు, సిట్టింగ్ ఇన్ ఏ రో అన్నాడు. ఒక రోలో కూర్చున్నాయి అని చెప్పాడు. సో 6 ఉన్నాయి కాబట్టి మనం 6 తీసుకున్నాం. 1 1 2 3 4 5 6 అనమాట. ఒక బెంచ్ మీద కూర్చుని అనుకున్నాం. రో అంటే ఇదే కదా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఎస్ అండ్ జెడ్ అన్నాడు. ఎస్ అండ్ జెడ్ ఆర్ ఇన్ ద సెంటర్ అన్నాడు. సో సెంటర్ ఏంది, ఇదే కదా. సో ఇక్కడ ఎస్ అండ్ ఇక్కడ జెడ్. రైట్, నెక్స్ట్ ఏ అండ్ పి ఆర్ ఎట్ ద ఎండ్స్ అన్నాడు. అంటే ఏ అండ్ ఏపి అనేవి రెండు ఎండింగ్ లో ఉంటాయి అనమాట. ఏ ఒక సైడ్ అండ్ పి ఒక సైడ్. సో మనం ఏ సైడ్ తీసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు ఏ ఇక్కడన్నా తీసుకోవచ్చు, ఇటన్నా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏ ఇటు తీసుకున్నాం అనుకో, పి ఇటు రాయాలన్నమాట. ఓకే, ఒకవేళ పి ఇట్ ఏ ఇటు తీసుకుంటే పి ఇటు రాయాలి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఒక ఎండ్ అండ్ ఇక్కడ ఒక ఎండ్. సో ఏ అండ్ పి అన్నాడు, ఎండింగ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏంది, ఆర్ ఈస్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అన్నాడు. ఆర్ అనేది ఏకి లెఫ్ట్ సైడ్ కూర్చుంది అన్నాడు. సో ఏ అనేది మనం ఎండింగ్ లో పెట్టేసినాం. ఇక్కడ దీనికి లెఫ్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం లేదు. ఏ అనేది ఇటు సైడ్ వస్తుంది అనమాట. ఇందాక మనం ఇటు సైడ్ పి తీసుకున్నాం కదా, ఏ అనేది ఇటు సైడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ పి వస్తుంది. రైట్, అంటే మనకి పాసిబిలిటీస్ ఉంటాయి, కాకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముందని చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ ఏ ఆర్ అనేది, ఆర్ ఈ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అన్నాడు. అంటే ఇక్కడ ఆర్ వస్తుంది అనమాట. ఆర్ అనేది ఏకి లెఫ్ట్ సైడ్ కూర్చుంది అనుకుంటాం. సో మిగిలింది ఏంది, ఎక్స్ ఉంటుంది. సో ఎక్స్ ఇక్కడ తీసుకోవాలి. క్వశ్చన్ ఏం అడిగిండు, హూ ఈస్ హూ ఈస్ ద రైట్ ఆఫ్ పి అన్నాడు. పీకి రైట్ సైడ్ లో ఉన్నది ఎవరు, ఇది పి కదా. పీకి రైట్ సైడ్ అంటే ఇటు సైడే కదా. పీకి రైట్ సైడ్ అంటే ఇటే కదా. సో ఏముంది, పీకి రైట్ సైడ్ లో ఎక్స్ ఉంది. సో ఆన్సర్ ఇస్ ఎక్స్ అనమాట. రైట్, A, B, second question. A, B, C, D, and E are sitting on a bench. A is sitting next to B, and C is sitting next to D. D is not sitting with E. Who is on the left hand of the bench, and C is on the second position from the right, and A is to the right of B and E. A and C are sitting together. In which position A is sitting on? తీసుకున్నాం. 1 1 2 3 4 5. రైట్, సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ వన్, ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి అన్నాడు. ఏ అనేది బి తర్వాత కూర్చున్నాడు. ఏ అనేటోడు బి తర్వాత కూర్చున్నాడు. ఓకే,
సి ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు డి అన్నాడు. డి ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ ఈ, ఓ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద బెంచ్ అన్నాడు. అంటే ఈ అనేది లెఫ్ట్ ఎండింగ్ లో ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండ్ ఈ సైడ్ కదా మనకి, అంటే ఇక్కడ ఈ వస్తుంది మనకి లెఫ్ట్ ఎండింగ్ సైడ్ ఆఫ్ ద బి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద బెంచ్ అంటే ఈ అనేది ఈ సైడ్ వస్తుంది. సో ఇట్ సైడ్ డి వస్తుంది, ఎందుకంటే ఇది లాస్ట్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ సి ఈజ్ ఆన్ ద సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ అన్నాడు. సి ఈజ్ ద సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ అన్నాడు. రైట్ అంటే ఇటు నుంచి కదా, ఇది రైట్ మనకి, ఇటు రైట్ ఇటు లెఫ్ట్. సో రైట్ సైడ్ నుంచి సెకండ్ పొజిషన్ లో ఉందన్నాడు. సో సి అనేది సెకండ్ పొజిషన్ ఫ్రమ్ రైట్ సైడ్. ఓకే, ఏ ఈజ్ నెక్స్ట్, ఏ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బి అన్నాడు. ఏ ఈజ్ రైట్ ఆఫ్, ఏ అనేది రైట్ ఆఫ్ బి అండ్ ఈ అన్నమాట. ఏ అనేది ఈకి బికి రైట్ సైడ్ లో ఉంటుంది. సో ఈడ బి వస్తుంది, ఈడ బి వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. అంటే నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చిండు, ఏ అండ్ సి ఆర్ సిట్టింగ్ టుగెదర్ అన్నాడు. ఏ అండ్ సి అనేది పక్క పక్కన కూర్చుని. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇన్ విచ్ పొజిషన్ ఏ ఇస్ సిట్టింగ్ అన్నాడు. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ అనేది ఏ పొజిషన్ లో కూర్చున్నది అనేది కావాలి మనకి. ఓకే, సో ఇవి ఆప్షన్స్ ఇచ్చిండు, చూద్దాం. బిట్వీన్ బి అండ్ డి, ఏ అనేది బికి డికి మధ్యలో ఉందా? నో. బిట్వీన్ బి అండ్ సి, ఎస్. బిట్వీన్ బి అండ్ సి, బిట్వీన్ బి అండ్ సి అంతే కదా, బికి సికి మధ్యలో ఉన్నదే ఏ కదా. సో ఇది రైట్ ఆప్షన్ అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, 6 ఫ్రెండ్స్ పి క్యూఆర్ ఎస్ టి అండ్ యు ఆర్ సిట్టింగ్ అరౌండ్ ద హెక్సాగోనల్ టేబుల్ అని. హెక్సాగోనల్ టేబుల్ అంటే, హెక్సాగోనల్ అంటే ఏంటంటే 1 2 3 4 5 6 అనమాట. సిక్స్ సిక్స్ సైడ్స్ ఉంటాయి. సో హెక్సాగోనల్ టేబుల్ మీద ఒక 6 ఫ్రెండ్స్ కూర్చున్నారు. సో ఈచ్ ఎట్ వన్ కార్నర్ అండ్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ద హెక్సాగోనల్. ప్రతి ఒక్కరు ఒక కార్నర్ లో కూర్చున్నారు అండ్ హెక్సాగోనల్ సెంటర్ కి ఫేసింగ్ లో ఉన్నారు అనమాట వాళ్ళు. ఓకే, పి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యు అండ్ క్యూ ఈజ్ నైబర్ ఆఫ్ ఆర్ అండ్ ఎస్ అండ్ టీ ఈజ్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అన్నాడు. టీ ఈజ్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అన్నాడు. చూద్దాం ఏంటి, 6 ఫ్రెండ్స్ పి క్యూఆర్ఎస్ టియు అనేవి హెక్సాగోనల్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు అనమాట. సో ఈ టేబుల్ చుట్టూ కూర్చున్నప్పుడు ఏమైందంటే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కార్నర్ దగ్గర కూర్చున్నారు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే పి ఈజ్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యు అన్నాడు. పి ఈజ్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ యు అన్నాడు అండ్ క్యూ ఈజ్ నైబర్ ఆఫ్ ఆర్ అండ్ ఎస్ అన్నాడు. ఓకే, అండ్ టీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అన్నాడు. ఓకే, ఫస్ట్ హెక్సాగోనల్ టేబుల్ తీసుకుందాం. హెక్సాగోనల్ అంటే మనకి ఎన్ని 6 సైడ్స్ ఉంటాయి అనమాట. అంతే కదా, 6 సైడ్స్ ఉంటాయి. 6 సైడ్స్ ఉన్నదాన్ని హెక్సాగోనల్ టేబుల్ అంటాం. సో 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, ఒక దగ్గర ఫస్ట్ పి తీసుకున్నాం. ఫస్ట్ పి తీసుకున్నాం, పి ఇటు తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, పి ఈజ్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ అన్నాడు. అంటే పి అనేది యూకి సెకండ్ లెఫ్ట్ అన్నాడు. యూకి సెకండ్ లెఫ్ట్, లెఫ్ట్ సైడ్ అంటే ఇటే కదా. సో ఇక్కడ యూ వస్తుంది. ఓకే, సెకండ్ లెఫ్ట్ అంటే ఇది ఫస్ట్ లెఫ్ట్ అండ్ ఇది సెకండ్ లెఫ్ట్ కదా. యూకి సెకండ్ లెఫ్ట్ లో పి ఉన్నది. ఓకే, నెక్స్ట్ క్యూ ఈజ్ నైబర్ ఆఫ్ ఆర్ అండ్ ఎస్ అన్నాడు. క్యూ అనేది ఆర్ కి ఎస్ కి నైబర్ అన్నాడు. సో క్యూ ఇట్ సైడ్ తీసుకుందాం. ఇక్కడ ఆర్ అండ్ ఇక్కడ ఎస్, అంతే కదా. క్యూ అనేది ఆర్ కి ఎస్ కి నైబర్ అంటే దాని పక్కన ఉన్నాయి ఇవన్నమాట. సో నెక్స్ట్ టీ ఈస్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అన్నాడు. అంటే ఎస్ కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నది టీ అన్నమాట. ఎస్ ఇక్కడ ఉంది కదా, సెకండ్ లెఫ్ట్ అంటే ఇది ఫస్ట్ లెఫ్ట్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లెఫ్ట్. సో ఇస్ ద టీ అన్నమాట. సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం.
ఆప్షన్స్ చూద్దాం. విచ్ వన్ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు పి అన్నాడు. పికి ఆపోజిట్ లో ఉన్నది ఏంటి? పికి ఆపోజిట్ లో ఉన్నది ఎస్ కదా. ఇక్కడ ఈ పికి ఆపోజిట్ లో ఉన్నది ఎస్ కదా. పికి ఆపోజిట్ లో ఉన్నది ఎస్. దిస్ ఇస్ ద పి. దీనికి ఆపోజిట్ లో ఉన్నది ఎస్. సో ఆప్షన్ ఇస్ ఎస్ అన్నమాట. ఓకే, దిస్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హూ ఈస్ ద ఫోర్త్ పర్సన్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అన్నాడు. హూ ఈస్ ద ఫోర్త్ పర్సన్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అన్నాడు. క్యూ కి ఫోర్త్ పర్సన్ లెఫ్ట్ లో ఉన్నది ఎవరు? లెఫ్ట్ లో ఉన్న ఫోర్త్ పర్సన్ ఎవరు? లెఫ్ట్ అన్నాడు కాబట్టి క్యూ లెఫ్ట్ సైడ్ అంటే ఈ సైడ్ వస్తుంది కదా. సో ఇది 1, 2, 3, 4. ఫోర్త్ పర్సన్ అంటే పి అన్నమాట. క్యూకి ఫోర్త్ పర్సన్ పి. ఓకే, హూ ఈస్ ద ఫోర్త్ పర్సన్ అంటే పి అన్నమాట. రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద నైబర్స్ ఆఫ్ పి అన్నాడు. అంటే పికి నైబర్ ఎవరెవరు? పికి నైబర్స్ ఎవరెవరు అంటే దాని పక్కన ఉన్న వాళ్ళు ఎవరెవరు అన్నమాట. పి అనేది మనకి ఇక్కడ ఉంది. సో దీనికి నైబర్స్ ఎవరెవరు? టి అండ్ ఆర్ అనేది నైబర్స్ అవుతారు. ఓకే, టి అండ్ ఆర్ అనేది నైబర్స్ అవుతారు. సో సెకండ్ ఆప్షన్ టి అండ్ ఆర్ ఆర్ ద నైబర్స్. రైట్.